తెలంగాణలో యూరియా కష్టాలు అంతులేని కథలా సాగుతున్నాయి. యాసంగి కోతల సమయం దగ్గర పడుతున్నా ఎరువుల కరువు తీరదా అని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు. యూరియా యాప్ ద్వారా కాకుండా మాన్యువల్ విధానంలో ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యాప్లో యూరియా స్టాక్ అయిపోయిందని, నిమిషాల్లోనే చూపిస్తోందని, బుక్ చేసుకునేలోపే స్టాక్ లేదని వస్తోందని వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్లు లేవని, సాధారణ ఫోన్లు ఉన్నవారు యాప్ ద్వారా నమోదు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కాలంలో ఎరువులు అందకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. యాప్ విధానం వల్ల మధ్యవర్తులకు మాత్రమే లాభం చేకూరుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, గడిచిన 2 ఏళ్లుగా చూసుకున్నట్లయితే అన్నదాతలనైతే యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. దాంతో విసుగు చెంది అయితే నాగర్ కర్నూలు జిల్లాలో అయితే వ్యవసాయ కార్యాలయం ముందైతే రైతులు ధర్నాకు దిగారు. మాకు యాప్ విధానం వద్దు, అందరికీ స్మార్ట్ ఫోన్లు లేవు, యాప్ విధానం ద్వారా అయితే మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నదాతలు పదే పదే చెప్తున్నా ఎందుకు ప్రభుత్వం వినిపించుకోవట్లేదు? శేఖరాచారి, ఇందులో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి PACS వద్ద రైతులు ఆందోళనకు దిగి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఉన్న నాలుకకు మందు పెడితే కొన్న నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా తయారైంది మా పరిస్థితి అని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. యాప్ తీసుకొచ్చినప్పటి నుంచి కూడా యాప్ లో ఎట్లా అప్లై చేసుకోవాలి, యాప్ లో అసలు యాప్ ఇన్స్టాల్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఆ సిస్టమే తెలియని మాకు ఎందుకు ఈ యాప్ తీసుకొచ్చారు, దీంట్లో అనేక ఇబ్బందులు ఉన్నాయని, అనేక కొర్రీలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. స్మార్ట్ ఫోన్లు ఉంటే తప్ప యాప్ లో అప్లై చేసుకోవడానికి వీలు లేదు. అంటే చిన్న ఫోన్లు ఉంటాయి రైతుల దగ్గర, దాంట్లో యాప్ ఎట్లా ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత ఈ యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళకు యాపే ఇన్స్టాల్ కాదు, ఎందుకు ఈ యాప్ తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి అసలు విషయం యూరియా ఇవ్వలేక ఆడలేక మధ్యలో ఓడినట్లుగా యూరియా ఇవ్వలేని పరిస్థితిలో ఈ యాప్లు తీసుకొచ్చి గతంలో ఆ యూరియా కోసం భారీ లైన్లు క్యూ కడుతున్నారు, అక్కడ గందరగోళం అవుతుందని చెప్పేసి ఆ క్యూ లైన్లకు చెక్కు పెట్టడానికే ఇదంతా కూడా తీసుకొచ్చేసి కాలయాపన చేస్తున్నారు అని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే యాప్ చాలా మంది రైతులు కూడా యాప్ లో అప్లై చేసుకోవడానికి ఆ సిస్టమ్ అంటే తెలియక ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆఫీసుల వద్దకు వస్తే అక్కడ దయనీయమైనటువంటి పరిస్థితి. యాప్ ఓపెన్ చేసే లోపే అంటే పూర్తి స్టాక్ నో స్టాక్ అని చూపిస్తా ఉంది. పలానా సమయానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం లేదు. ఎప్పుడు స్టాక్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, గ్రామాల్లో ఉండేటువంటి రైతులతో ఉండేటువంటి వాట్సాప్ లో కావచ్చు, వాళ్ళు మెసేజ్ అంటే సందేశం పంపాలి. కానీ అవేవి పంపకుండా ఒకవేళ మెసేజే పంపిస్తే చాలా మంది ఒకేసారి అప్లై చేస్తారు. ఉండే స్టాక్ కొద్దిగా ఉంటుంది, కావాల్సింది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది దొరకదని చెప్పేసి వాళ్ళు రైతులకు సమాచారం ఇవ్వకుండా అది కేవలం ఎట్లా మారిపోయిన పరిస్థితి అంటే TTD అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎట్లయితే దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు బుకింగ్ ఎట్లా ఉంటుందో ఆ మాదిరిగా సదరన్ టికెట్లు అంటే హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కోసం సదరన్ క్యాంపులు పెడతారు, దానికి కూడా కొంత టైం ఇస్తారు. వాటి మాదిరిగా తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. క్షణాల్లో ఈ యాప్ ఓపెన్ అవుతే ఎంబడే బుక్ చేసే లోపలే అది నో స్టాక్ అని చూపిస్తా ఉంది. అసలు ఏం జరుగుతుంది యాప్ వల్ల అంటే రైతులకు పూర్తిగా నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పుడు అంటే పలానా సమయం అని తెలియకపోతే ఎప్పుడు యాప్ ఓపెన్ చేసి ఫోన్ ఓపెన్ చేసి కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి రైతులు పంట పొలాల దగ్గర ఉండాలి, తర్వాత వ్యవసాయం చేసుకుంటూ ఉండాలి, తర్వాత పెట్టినటువంటి పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఉండాలి, పశువుల వద్ద ఉండాలి. కానీ కేవలం ఫోన్ పట్టుకుని యాప్ కోసమే యూరియా కోసం ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఈనాడు వచ్చిందని చెప్పేసి కూడా రైతులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యాప్ మాకు వద్దు, పాత పద్ధతుల్లో మాకు యూరియా ఇవ్వాలి. అంటే పాత పద్ధతి అంటే ఈ 2 సంవత్సరాల్లో క్యూ లైన్ లో నిలబడే పద్ధతి కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎట్లయితే యూరియా
సమృద్ధిగా ఇచ్చారో, కావాల్సినంత ఇచ్చారో ఆ విధంగా మాకు యూరియా ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శేఖరాచారి, మీరు అన్నట్టు కేసీఆర్ గారి అంటే గడిచిన 10 ఏళ్లలో ఎట్లా అయితే యూరియా అయితే మాకు సప్లై చేశారో అదే విధంగా కావాలి అని చెప్పి రైతులైతే కోరుతున్నారు. మరి గడిచిన 10 ఏళ్లు చూసుకున్నట్లయితే యూరియా కష్టాలు ఎన్నడూ కూడా తెలంగాణలో రైతులైతే చవి చూడలేదు. మరి ఇప్పుడు ఎందుకు గడిచిన 2 ఏళ్లు చూసుకున్నట్లయితే యూరియా కష్టాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి? మొదట యూరియా ఇచ్చే అసలు ఆలోచనలో ప్రభుత్వం ఉందా? ఎందుకంటే రకరకాల కొర్రీలు పెట్టారు, తర్వాత నానో యూరియా అన్నారు, ఇప్పుడు యాప్ అంటున్నారు, ఇట్లా రకరకాల కారణాలు చూపిస్తున్నారు. నిజంగా సింధూరా, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అంటే రైతులే స్వయంగా చెప్తా ఉన్నారు, ఒక ఆటో అతనికి డబ్బులు ఇస్తే అతనే ఎన్ని బ్యాగులు కావాలి యూరియా బ్యాగులు అని చెప్పేస్తే అతను అక్కడ డబ్బులు పే చేసి యూరియా బ్యాగులు తీసుకొచ్చి పంట పొలాల దగ్గర లేదంటే ఇంటి దగ్గర చేర్చేవారని చెప్పేసి రైతులు స్వయంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత సంతోషంగా మాకు కావాల్సినంత యూరియా వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొరత ఉందని చెప్పేసి కొన్ని రోజులు చెప్పారు. తర్వాత ఈ కొరతను అధిగమించేందుకు నానా యూరియా అని చెప్పేసి మళ్ళా అదొకటి తీసుకొచ్చారు. అది కూడా పోయింది. ఇప్పుడు కేవలం యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే అర్థమవుతుంది ఏంటంటే కావలసినంత యూరియా లేకపోవడమే దీనికి ఇవన్నిటికీ అది కవర్ చేసుకోవడానికి యూరియా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం అది కవర్ చేసుకోవడానికి ఇవన్నీ తీసుకొస్తుందా అనేది రైతులు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఇదేది సమాధానం చెప్పకుండా కేవలం 10 గంటలకు యాప్ ఓపెన్ అవుతుంది, దాంట్లో మీరు బుక్ చేసుకోండి అంటే ఆ బుక్ చేసుకోవడానికి చాలా మందికి రాదు. బుక్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది ఫోన్లు ఆన్ చేసి యాప్ ఓపెన్ చేసే లోపే నో స్టాక్ అని చూపిస్తా ఉంది. నిజంగా కూడా నాగర్ కర్నూలు జిల్లాలో చూస్తే అసలు ఒక 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు కాదు, విత్ ఇన్ నిమిషాల లోపలనే బుకింగ్ అయిపోయిందని చెప్పి చూపిస్తా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తా ఉంది అంటే స్టాక్ అసలు పక్క జిల్లాలో కనిపిస్తా ఉంది కానీ మరి ఈ జిల్లాలో కనిపించలేదు. మరి పక్క జిల్లాలో కనుక్కుంటే మాది కూడా అదే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా కావలసినంత యూరియా సమకూర్చలేక ఆడలేక మధ్యలో ఓడినట్టుగా పరిస్థితి తయారైందని చెప్పేసి కూడా రైతులు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు సీజన్ అయితే అధికారులు కొంతమంది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంకో కొద్ది రోజులైతే ఈ యాప్ చాలా బాగుంటుంది, కొద్ది రోజులైతే సమస్య అంతా సర్దుకుంటుంది అని చెప్తున్నారు. సర్దుకోవడం మాట దేవుడు ఎరుగు. కొద్ది రోజులైతే యూరియా రైతులకు అవసరం ఉండదు. ఎందుకంటే కావాల్సినంత పంట ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఇది మొక్కజొన్నకు యూరియా పెట్టాలి, తర్వాత వరికి యూరియా అందించాలి. ఈ సమయంలో యూరియా ఇవ్వకపోతే తర్వాత 15 రోజుల తర్వాతనో ఇంకొక నెల రోజుల తర్వాతనో అప్పటికి సమస్య సద్దుమణుగుతుందంటే నిజంగా కూడా రైతులకు అప్పుడు అవసరం ఉండదు. అవసరం ఉన్నప్పుడు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇవ్వకుండా సమస్య 15 రోజులు అయితే సర్దుకుంటుంది అంటే అవసరం లేనప్పుడు మిమ్మల్ని మీద అంటే ఎవరి అధికారుల దగ్గర కానీ స్టాక్ పాయింట్ల దగ్గర కానీ రైతులు ఎట్లా రారు అనే దాట వేసే ధోరణి సమయాన్ని వృధా చేసేటువంటి ధోరణి తప్ప రైతులకు న్యాయం చేసేటువంటి పరిస్థితి, రైతులకు కావాల్సినటువంటి యూరియా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఏదేమైనప్పటికీ కావాల్సినంత యూరియా ఇచ్చే వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటాం, రోడ్లపైకి వస్తూనే ఉంటాం అని చెప్పేసి కూడా రైతులు అయితే ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే నాగర్ కర్నూలు జిల్లాలో ఈ రోజు అయితే పెద్దకొత్తపల్లి మండలంలో PSCS వద్ద కనిపించింది. సింధురా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.